ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న ఆంధ్రజ్యోతికి ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. దానిలో పలు రకాలైనటువంటి విషయాలను కూడా ప్రస్తావించడం జరిగింది. దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నటువంటి ప్రజలలో రైతులు చాలామంది ఎక్కువ భాగం ఉంటా ఉంటారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 75% కూడా వ్యవసాయ ఆధారిత పనులపైనే ఆధారపడి బతుకుతూ ఉంటారు. కాబట్టి మరి భూ సమస్యలకు సంబంధించినటువంటి విషయంలో అంటే ధరణి అంటేనే ప్రతి గ్రామంలో కూడా దాదాపు కనీసం 25-30 మంది రైతులు ధరణి వలన ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. పహాని పాస్ పుస్తకాల విషయంలో కూడా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది భూములను ఇప్పటికే అధికారులు వాళ్ళకి సంబంధం లేకుండానే వారిని ఎవరికి అమ్మకుండా సీలింగ్ చేసి వదిలేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి వారి కోసం పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి ఒక హామీ అయితే ఇచ్చినట్టు కనబడతా ఉంది. సంక్రాంతి లోపు భూ సమస్యలకు మోక్షం, గతంలో కన్నా మెరుగ్గా ట్రిబ్యునల్ వ్యవస్థ, 2 రోజుల్లో విఆర్ఓ వ్యవస్థపై నిర్ణయం. ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాల ఆధారంగానే 1900 కోట్ల విలువైన భూముల్ని కాపాడాం. అనవసర ఖర్చుల కోసం భూములు అమ్మం. అవసరమైతే 0.5 స్టాంప్ డ్యూటీ తగ్గిస్తాం. మంత్రిగా ఏడాదిలో సంతృప్తిగా ఉన్న ఒకే కుటుంబం పాలనకు కాలం చెల్లింది. మా ప్రభుత్వంలో నిజాయితీ, పారదర్శకత. కృష్ణాలో 70% వాటాను సాధించి తీరుతాం. ఫిబ్రవరిలోగా సన్నబియ్యం అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, అలాగే కులగణన ఆధారంగా సంక్షేమ పథకాలు, త్వరలో మరిన్ని కొత్త బస్సులు తెస్తామంటూ పొన్నం ప్రభాకర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే చెప్తా ఉన్నాడు, ధరణికి సంబంధించినటువంటి సమస్యలన్నింటి కూడా తీసివేస్తాము, ధరణికి సంబంధించినటువంటి సమస్యల విషయంలో మేము ముందుకు పోతామనేటువంటి మాటను అయితే చెప్తా ఉన్నాడు. కాబట్టి మరి ఏం చేయబోతా ఉన్నారు ఏంటి అనేది ఒక శీతాకాల అసెంబ్లీ సమావేశాల తర్వాత కొత్త 6వ చట్టం 2024 అమల్లోకి వస్తుందని, దీని తర్వాత సంక్రాంతిలోపు భూ సమస్యలకు పరిష్కారం చూపుతామని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 2-3 రోజుల్లోనే గ్రామ రెవెన్యూ సిబ్బంది నియామకాలపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ధరణి కారణంగా లక్షలాది మంది చిక్కుల్లో పడ్డారని, ఆయా భూ సమస్యలను సంబంధించిన దరఖాస్తులకు ఏడాదిలోనే పరిష్కారం చూపడం ఎంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. శనివారం ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో పలు అంశాలపై ఆయన వివరించినట్లు చెప్తా ఉన్నారు. అంటే బీఆర్ఎస్ హయాంలో భూ కబ్జాలు జరిగాయా, వాటిపై చర్యలు ఉంటాయా అంటూ ఆంధ్రజ్యోతి ఒక ప్రశ్న వేస్తే దానికి సమాధానంగా మంత్రి చెప్తా ఉన్నాడు. హైదరాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లోనే 2000 ఎకరాలను బీఆర్ఎస్ నేతలు స్వాహా చేశారు. 58, 59 జీవోల ప్రకారం ఉన్న వెసులుబాటును అడ్డుపెట్టుకొని ఖాజాగూడ, షేర్లింగంపల్లి వంటి ప్రాంతాల్లో కోట్ల విలువ చేసేటువంటి భూములు కాజేశారు. వీటిపై ఆంధ్రజ్యోతి సైతం అనేక కథనాలు ప్రచురించింది. ఆ ఆధారంగానే ఇప్పుడు 1900 కోట్ల విలువైనటువంటి ఆస్తులను కాపాడాం. ఈ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు చేసి ఆ భూములను నిషేధిత జాబితాలో పెట్టబోతున్నామంటూ మంత్రి చెప్తా ఉన్నారు. ఇక భూముల విలువను సవరించనున్నారా అంటే గతంలో అశాస్త్రీయంగా భూముల విలువలు సవరించారు. ఉదాహరణకు హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో చదరపు అడుగు మార్కెట్లో 6000 ఉంటే బీఆర్ఎస్ హయాంలో 8000కు పెంచారు. ఇలాంటి వాటిని సరిదిద్ది శాస్త్రీయ పద్ధతిలో వాస్తవ విలువనే నిర్ధారించాలని భావిస్తున్నాం. మార్చి తర్వాత దీన్ని అమలు చేసే అవకాశం ఉంది. అవసరమైతే స్టాంప్ డ్యూటీని కూడా 0.5% తగ్గిస్తామని చెప్తా ఉన్నారు. ఇక పూర్తి స్థాయిలో ఒక ఆలోచన చేస్తున్నట్టుగా మాత్రం మనకు కనబడతా ఉంది. గతంతో పోలిస్తే ఇప్పుడు పూర్తిగా మార్చేటువంటి విషయం. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ధరణి సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి మాత్రము ఇదొక తీపి కబురుగానే చెప్పుకోవచ్చు. మంత్రి చెప్తున్నటువంటి విషయాలను బట్టి అయితే దాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇక